ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. మొన్న బుధవారం ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు 90% కోల్పోయినట్టే. కమిన్స్ సేన ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇకపై అద్భుతం జరగాల్సిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మిగిలిన 6 మ్యాచ్ల్లో విజయం తప్పనిసరి. అంతేకాదు నెట్ రన్ రేటు బాగా పడిపోవడంతో ఇకపై ప్రతి జట్టును భారీగా ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో ఇలా జరగడం దాదాపు అసాధ్యం. అయితే ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే సన్ రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ విటోరీ ఒక సలహా ఇచ్చాడు. సన్ రైజర్స్ జట్టుతో పాటు ఫ్యాన్స్ దాదాపుగా ఆశలు వదిలేసుకున్నప్పటికీ ఎస్ఆర్హెచ్ కోచ్ మాత్రం తమ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో టాప్ 4 లో నిలిచే అవకాశం ఉందని తెలిపాడు. సన్ రైజర్స్ ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని జట్టులో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సిఎస్కే తో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అమితిమి తేల్చుకోనుంది. ఈ రోజు గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు ఖచ్చితంగా 100% ఇంటికే. ఇక అందుకే 2 జట్ల మధ్య హోరాహోరీ తప్పదు. పాయింట్ల టేబుల్లో కూడా 9-10 స్థానాల్లో కొనసాగుతున్నాయి ఈ 2 జట్లు. అయితే గత సీజన్ లో ఆర్సీబీ అద్భుతంగా ఆడింది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిందన్న తరుణంలో వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆ జట్టు నుంచి మనం కొంత ప్రేరణ పొందితే ప్లే ఆఫ్స్ కు వెళ్లవచ్చని ఈ రోజు సిఎస్కే తో జరిగే మ్యాచ్ కు ముందు డారెల్ విటోరీ అన్నాడు. గత సీజన్ లో 7 మ్యాచ్ల్లో ఒకటే మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ ఆ తర్వాత తమ చివరి లీగ్ 6 మ్యాచ్ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు చెన్నై వేదికగా సిఎస్కే తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ 2 జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై. గెలిచిన జట్టు మాత్రమే టోర్నీలో నిలుస్తుంది. ఓడితే మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గత సీజన్ లో ఫైనల్ కు వెళ్లి రన్నర్ అప్ గా నిలిచిన కమిన్స్ సేన ఈ సీజన్ లో ఇప్పటి వరకు కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. ఇక మిగిలిన 6 మ్యాచ్ల్లోని గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు సజీవంగా అవకాశాలు ఉంటాయి. దానికి ముందుగా ఈ రోజు జరగబోయే సిఎస్కే తో మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.